అందరికీ నమస్కారం. నా పేరు దుఃఖ బాలరాజు, పాతపట్నం నియోజకవర్గం. ఈరోజు ఒక ప్రముఖ ఛానల్లో ఒక అక్రమ కట్టడాలను కూల్చివేతకు సంబంధించి అందులో భాగంగా ఒక దేవాలయాన్ని కూల్చివేశారు. దానికి సంబంధించి కొన్ని ఆరోపణలు జనసేన పార్టీ మీద ఆరోపిస్తున్నారు కొంతమంది. దాని గురించి మాకు ఉన్న సమాచారం మేరకు మాట్లాడదలుచుకున్న జనసేన పార్టీ మీద ఆరోపణ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వివరించాలి ప్రజలకి. 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోపే దీని మీద అప్పటి ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులని ప్రశ్నిస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 2025లో మళ్ళీ నోటీసులు ఇచ్చారు. దాని మీద అక్కడ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వారి వ్యక్తిగత వ్యవహారాలకు పోయి 2 వర్గాలుగా విడిపోయి ఆ గ్రామంలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని జనసేన పార్టీకి మరియు శ్రీమతి భవానీ గారికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను ఈరోజు అడుగుతున్నా. ఏవైనా అక్రమ కట్టడాలు అవి గుళ్ళు బడులు లేకపోతే భవంతులు ఏవైనా సరే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, అంతేగాని రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ నాయకులు కాదు, లేదా కార్యకర్తలు అంతకంటే కాదు. ఈరోజు కోర్ట్ ఆఫ్ కంటెంట్ కింద ఎవరో కోర్టుకు వెళ్ళి మళ్ళీ దాని మీద ఆ కోర్టులో ప్రశ్నించి వాయిద్యం తీసుకొని అధికారులకి మాట్లాడారు. దాన్ని వెనక జనసేన పార్టీ నాయకులు శ్రీమతి భవానీ గారు ఉన్నారనేసి నెపంతో మీరు అనవసర ఆరోపణలు చేస్తూ జనసేన పార్టీ యొక్క ప్రతిష్టని మీరు భంగపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి భవానీ గారికి కానీ జనసేన రవికుమార్ గారికి కానీ జనసేన పార్టీ నాయకులు గౌరవశ్రీ అధ్యక్షులు గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయో మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. భవానీ గారికి అంతకంటే సంబంధం లేదు. ఈరోజు శ్రీమతి భవానీ గారికి నియోజకవర్గంలో ఎటువంటి ప్రత్యేకమైన ప్రభుత్వంలో ప్రత్యేకమైన స్థానం కూడా లేదు. వారు స్వచ్ఛందంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఆదేశాలు ఉంటాయో దాన్ని పార్టీ బలోపేతం దిశగాను ప్రభుత్వం యొక్క చేసే సేవా కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకుగానే వారు కృషి చేస్తున్నారు తప్ప ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఏమి కూడా వారు ప్రోత్సహించరు ఏనాడు కూడా. ఇంకో విషయం ఏంటంటే కొరికన భవానీ గారు రవికుమార్ గారు ఎన్నో గుప్తదానాలు చేశారు, ఎన్నో దేవాలయాలకు పెద్ద ఎత్తున భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. అలాగే 2025 సంవత్సరం నవంబర్లో పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజలు ఎంతో ఘనంగా చేశారు. హిందూ ధర్మాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గంలో కొరికన భవానీ గారు రవికుమార్ గారు. అటువంటి నాయకుల యొక్క ఎదుగుదలను చూసి వారవలేక కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మరికొంతమంది అసాంఘిక శక్తులు వీరి పేరు ముందుకు తీసుకొచ్చి కొరికన భవానీ గారు రవికుమార్ గారి యొక్క ప్రతిష్టను మీరు బదనం చేసేందుకు వారి పైన బురద జల్లేందుకు మీరు కుట్ర చేస్తున్నారే తప్ప మీరు ఏమైనా ప్రశ్నించాలంటే అధికారులను ప్రశ్నించండి, కోర్టుకు వెళ్ళి మీరు అడగండి. లేకపోతే మీరు కూర్చొని రాస్తారోకాలు చేయండి, మాకు వచ్చిన నష్టమేం లేదు. అది ప్రభుత్వము కోర్టు చూసుకుంటుంది. అంతేగాని ఒక వ్యక్తిని ఆపాదించడము ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మీరు ఇటువంటి ఇటువంటి చర్యలకు పాల్పడము పురుగు కనపడడం కూడా చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం. దీని మీద కూటమి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూటమి నాయకులు అలాగే స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రులు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా దీనిపైన స్పందించాలి. నాకేదో నచ్చలేదు అనుకోండి, నేను ఆ గుడినో బడినో లేకపోతే ఎవరో బిల్డింగ్ కట్టుకుంటాను ఆ బిల్డింగ్ తోసేయండి తోసేయడము అధికారులు ఎవరు తోయరండి. ఈరోజు జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వంలో పాతపట్నం నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ కూడా ప్రాధాన్యత లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు ఎలాగుంటే దాన్ని శిరస వస్తూ ముందుకెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా కళ్యాణ్ గారికి ఎదిరించడం లేదు. కూటమి ధర్మానికి ఎక్కడ కూడా విఘోదం కనిపించట్లేదు.
పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయమే మా అందరికి శిరోధైర్యం. మా నాయకులు మాకు అదే నేర్పారు. మరియు ముఖ్యంగా మా భవానీ మేడం గారు, రవికుమార్ గారు కూడా కళ్యాణ్ గారు నిర్ణయమే మనందరికి శిరోధైర్యం. వారి మాటనే మనం పాటిద్దామని చెప్తున్నారు తప్ప ఇలాంటి పనికి మన మాటలు మీరు మానుకోవాలి. ఇలాంటి వాటికి మా నాయకులు ఎప్పుడు కూడా ప్రోత్సహించరని సవినయంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి నాయకులు కూడా ఈ విషయం పైన కౌంటర్ వేయాలనేసి నేను ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని ఆపాదించడము ఇలాంటి పనికిరాని పనులకి ఏమాత్రం కూడా తగదు. దీనిపైన వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందనేసి నేను భావిస్తున్నా. ఖచ్చితంగా దీన్ని మరొకసారి స్థానిక శాసనసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మరొకసారి ఖండించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై